ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। శ్రీ సూక్తము శ్లోకాలలోని మంత్రార్థాలను మనము తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా 5వ శ్లోకములోని మంత్రార్థాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ సూక్తము 5వ శ్లోకం. చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతేం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. అనగా చంద్రుని చల్లని కాంతితో ప్రసన్నంగా వెలుగునది, సర్వకాలాలు యశస్సుతో వెలిగి ప్రకాశించున్నది, ఇంద్రాది దేవతలచే పూజింపబడేది, ఉదారులు అయిన పద్మమునందు ఉన్న ఆ దేవిని శరణు పొందుతున్నాను అని అర్థం. చంద్రాం చంద్రుని వలె ప్రకాశించున్నది. ప్రభాసాం ఎవరి వెలుగు వలన ప్రపంచమంతా ప్రకాశిస్తున్నదో ప్రతి వారిలో ఉండి ప్రకాశించే చైతన్య స్వరూపిణి అయిన ఆ తల్లి లక్ష్మీదేవి. యశసాజ్వలంతీం శాశ్వతమైన యశస్సు కలిగి ఐశ్వర్యము, సంపద, ఔదార్యము మొదలగునవి వాటి ద్వారా కీర్తింపబడునది ఆ లక్ష్మీదేవి అని అర్థం. శ్రియం లోకే ఇహమందు సిరి సంపదలను ప్రసాదించే తల్లి, పరమందు మోక్షమును ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి అని అర్థం. దేవజుష్టాం ఇంద్రుడు మొదలైన దేవతలచే సేవింపబడేది ఆ లక్ష్మీదేవి. ఉదారాం లక్ష్మీదేవిని మించిన ఉదారులు ఎవరూ లేరు. అడగకుండానే సూర్యకాంతిని, జలములను, పాడి పంటలను ఇస్తూ మనలను పోషిస్తున్నది ఆ తల్లి లక్ష్మీదేవి. తాం పద్మినీం పద్మిని అంటే ఉత్తమ గుణములు కలది. రూపంలో, గుణంలో, సంపదలో దైవీ గుణములున్న ఆ లక్ష్మీదేవి. ఈం అనేది ఉపాసనాపరమైన అర్థం. శ్రీం హ్రీం క్లీం లయందు ఈం ఉన్నది. ఓం అనేది ప్రణవనాదం, ఈం అనేది జగద్రూపక రూపం. శరణమహం ప్రపద్యే ఆ జగద్రూపక చైతన్య రూపిణి అయిన తల్లి లక్ష్మీదేవిని శరణు పొందుతున్నాను, వేడుకుంటున్నాను అని అర్థం. అలక్ష్మీర్మే నశ్యతాం నా యొక్క అలక్ష్మి తొలగుగాక అనగా లక్ష్మీదేవి యొక్క గుణాలకు వ్యతిరేకమైన గుణములను నశింపచేయమని ప్రార్థిస్తున్నాను. నీ అనుగ్రహం వలన అన్ని విధములైన దరిద్రాది అలక్ష్మి గుణములు తొలుగుగాక అని వేడుకుంటున్నాం. త్వాం వృణే అమ్మ నీవే శరణని ప్రార్థిస్తున్నాను. కావున మన యొక్క సర్వ దారిద్ర్యములను తొలగించి ఐశ్వర్యములను ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి. ఆవిడను మనం అర్చిద్దాం, ఆరాధిద్దాం. ఆ దేవికి కృపకు పాత్రులవుదాం. సర్వే జనా సుఖినో భవంతో. ఓం శాంతి శాంతి శాంతి. శుభం.